కరీంనగర్ జిల్లా గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యులు గౌరవ పాడి కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, పింగళి రమేష్, పొరగంటి సంపత్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తా నందు కాళేశ్వరంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ నీళ్ళిచ్చి పంట పండించినందుక ఇలా వృద్ధులకు పింఛన్లు ఇచ్చినందుక, వికలాంగులకు పింఛన్లు ఇచ్చిన, మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినందుక, ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, రైతు రుణమాఫీ చేసినందుక, ఉచిత విద్యుత్ ఇచ్చినందుక ఈరోజు ఎందుకు ఈరోజు ఏసీపీగా చెప్తా ఉన్నారు. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఈ దానికి ఎవరు భయపడం. ఇలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు ఏసీబీకి ఇవ్వడం వలన, ఈరోజు సిబిఐకి ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మున్సిపల్లో, ప్రతి గ్రామంలో కూడా ఇలా నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది. ఎందుకంటే 60 ఏళ్ల కళను కూడా సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ధీటుగా కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలో నడిపించుకుంటా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీడు భూములను మరి ఎట్లయితే సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో ఈ 60 ఏళ్లలో కూడా ఎవరు ప్రాజెక్టు అట్లే మరి అట్లాంటి పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలలో కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక నీళ్ళు ఇవ్వడం కాదు, రైతాంగానికి పెట్టుబడి ఇవ్వాలని ఎకరానికి కూడా పెట్టుబడి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతుకు ఇంకా కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఇవాళ సహకార సంఘాల్లో రుణాలు మాఫీ కావాలని ముందు తీసుకుపోయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలు కట్టి తెలంగాణ నలుమూల నీళ్ళిచ్చి మరి ఏనాడు భారతదేశంలోనే పంజాబ్, హర్యానా వంటించే మరి వాళ్ళకన్నా ఎక్కువ కూడా
తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించిన తర్వాత కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి రైతాంగానికి నేరుగా అకౌంట్లలో కూడా పైసలు పంపడం జరిగింది. కరోనా టైంలో కూడా రైతాంగం పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రైతులకు అకౌంట్లో కూడా పంపడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టు మరి కట్టిన తర్వాత వాళ్ళకు ఒక దురదృష్టవశాత్తు వాళ్ళకి ఎప్పటిలో ఉన్న కేసీఆర్కి బదనామా చేయాలనేది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద. ఆ రోజు మనం చూస్తా ఉన్నాం, కొన్ని వందలేళ్ల నుంచి రాని ఫ్లడ్ మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లరు కుంగింది. మన తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలుసు. మరి నువ్వు 22 నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు. మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటివరకు కూడా కట్టడం లేదు. ఏదో ఒక ఎంక్వైరీని ఈ రోజు వరకు కూడా 20 నెలలు కూడా ఎంక్వైరీలు చేస్తారా? ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు 4 పంటలు కూడా నీళ్ళని దుర్మార్గ పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు నీ సొంతంగా నీకు ఎంక్వైరీలు వేసి 600 పేజీలు వేసి అసలు ఈరోజు ఇంకో దోషి అంటావు, ఇంకో ఉద్యోగస్తులను అంటావు, ఇలా రాజకీయ నాయకులు అంటావు. జమ్మికుంట మండల్ హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉద్యమకారులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ ఉన్నటువంటి టౌన్ మండల నాయకత్వంలో ఇవాళ విజయవంతం కావడం జరిగింది. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది. మరి నిన్న కాక మొన్న నిండు అసెంబ్లీలో తెలంగాణ యావత్ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత? 94 లక్షల కోట్లు మాత్రమే. మరి లక్ష కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు కాస్ట్ 94,000 కోట్లు. మరి జరిగినటువంటి వాళ్ళు ఒక ఘోష్ కమిషన్ వేసినటువంటి నివేదిక ఏం తెలిసింది అంటే 6.78 కోట్లు మాత్రమే రికవరీ అని చెప్పిందాన్ని గమనించి మరి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఈడీ సంస్థలన్నీ నరేంద్ర మోడీ జేబు సంస్థలని చెప్పి ప్రకటించి ఇవాళ సిబిఐ చేతికి ఎందుకు ఇచ్చిండో తెలంగాణ ప్రజానీకం అంతా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి జరిగితే కనుక మరి గౌరవనీయులు హరీష్ రావు గారు ఒక్కడికి 10 సార్లు మాకు 3 గంటల సమయం కావాలని చెప్పి అడిగిన దానికి సమయం లేదని చెప్పి కట్ చేస్తూ మరి దీన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఇది కూడా తెలంగాణ ప్రజానీకం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందట ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్ల ముందు పోతే కనుక పూర్తిగా డిపాజిట్ రాదనేటువంటి ఒక సందర్భాన్ని చేసుకొని ఇవాళ ఘోష్ కమిషన్ను డ్రాప్ చేసి మరి సిబిఐకి కేసు అప్పచెప్పడంలో మరి ఆయన కుమ్మక్కైనట్టుగా తెలంగాణ ప్రజానీకం మేధావి వర్గం అంతా ఇవాళ తేటతెల్లం అయిపోయింది. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఒక దిక్కు రైతులు వేలాది మంది రైతులు, మహిళా రైతులు, వృద్ధులు అందరూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి కొద్దికు అన్నమో రామచంద్ర అని మొత్తుకుంటే మా గౌరవనీయులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరి యూరియా మీద చర్చ జరగాలని చెప్తే దాన్ని దారి మళ్లిస్తారు. మరి ఈ యూరియా యొక్క స్థితిగతులన్నీ పోవాలని చెప్పి దారి మళ్లించేటువంటి కార్యక్రమం కోసం ఇవాళ అసెంబ్లీలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ముదడబెట్టి మరి వీళ్ళు కుమ్మక్కై ఈ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి